జై తెలంగాణ. సందీప్ ఒక్క నిమిషం దయచేసి డ్రోన్స్ ప్లే చేయొద్దు. కూడా 2 డ్రోన్స్ ప్లే చేస్తారు డ్రోన్స్ 2 డ్రోన్స్ దించాలి కంపల్సరీ ప్లీజ్. పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. డ్రోన్స్ ఎవరు కూడా ప్లై చేయొద్దు. అన్అఫీషియల్ డ్రోన్స్ ప్లై చేయొద్దు ప్లీజ్. దయచేసి ఆ డ్రోన్స్ కిందికి దించండి. డ్రోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పోలీసులు. మరి డ్రోన్స్ ప్లై చేయకండి ఎవరు కూడా. ఇంకొక మాట, రైట్ సైడ్ వికలాంగుల సైడ్ గ్యాలరీ కాడ ఒకటి యాక్సెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన వాలంటీర్లు అక్కడ యాక్సెస్ ఇవ్వాలి ప్లీజ్. వికలాంగుల సైడ్ ఒకటి యాక్సెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సందీప్ పాట. అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ. అందరు చేతులు ఎత్తాలి. ఎండ తగ్గింది. హోర్డింగ్స్ అన్ని పక్కకు పెట్టండి. సార్ వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ లేపాలి. జై తెలంగాణ. అందరు ఒకసారి చేతులు ఎత్తాలి. ఒకప్పుడు ఉరులశాలగా ఉన్నటువంటి సిరిసిల్లను సిరులశాలగా మార్చినటువంటి ఘనత మన ముఖ్య కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాబట్టి మరికొద్ది సేపట్లో మనందరి ప్రియతమ నేత ఈరోజు సిరిసిల్ల అంటేనే ఒక సిరులశాలగా మార్చినటువంటి ఘనత మన రామన్నది కాబట్టి గట్టిగా ఒకసారి జై తెలంగాణ. ఇప్పుడు మన ముందుకు తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినటువంటి చెల్లెలు మధుప్రియ వస్తుంది. గట్టిగా ఒకసారి మధుప్రియకు చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినటువంటి మధుప్రియ మళ్ళొక్కసారి ముచ్చటగా 3వ సారి అధికారంలోకి సారు సర్కారు రావాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరి పాట ప్రతి ఒక్కరి మాట ఆట అవసరమే కాబట్టి ఈ వేదిక మీదకి మేమందరం రావడం జరిగింది. గట్టిగా ఒకసారి మధుప్రియకు చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారిగా మెయిన్ సింగర్ మెయిన్ స్టేజ్ మీకు రండి ప్లీజ్. ముగ్గురు నలుగురు రండి ప్లీజ్. మధుప్రియ, సోమన్న, సందీప్ ముగ్గురు రండి ప్లీజ్. ప్రసాద్ రెండన్నా. సోమన్న మెయిన్ స్టేజ్ మీకు రా ప్లీజ్ రండి. హలో చెక్. సింగర్స్ మెయిన్ స్టేజ్ మీకు పంపించండి ప్లీజ్. సతీష్ రెడ్డి బాబన్న ఆర్డర్. జై తెలంగాణ. ఇంతమంది ఉన్నారు, సప్పగా ఉన్నారండి. ఒక్కసారి కుయ్యమంటారు కయ్యమంటారు. ఒకసారి గట్టిగా అందరు పిడికిలు బిగించి గట్టిగా ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ. నోరు లేచినా కానీ చేతులు ఎత్తలేవు. చేతులు ఉన్నాయి ఈడ అందరికి. ఉన్నారా ఈడ అందరూ? ఈడున్న మస్తు జోష్ ఉన్నారు. ఏందే నిజమైన రామన్న అభిమానులు అంటే ఈడున్నారు. నిజమైన రామన్న అభిమానులు మీరేనా? ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ. ఈడున్నోళ్ళు హుషారున్నారు. మరి అటున్నోళ్ళు ఉన్నారా? రామన్న అభిమానులేనా? మీ అందరు అదృష్టం ఏం తెలుసా? రామన్న లాంటి యువ నాయకుడు, మంచి నాయకుడు మీ అందరికి ఎమ్మెల్యే ఉండడం మీ కాన్స్టిట్యున్సీ అదృష్టం తెలుసా? అవును అనుకున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మానవత్వం ఉన్న నాయకుడు కేసీఆర్ సార్ అనగానే నేనున్నాని ఒక తండ్రిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక తండ్రిలాగా కాపాడుతున్న నాయకుడు. తెలంగాణ మొత్తం మళ్ళీ ఏమంటుందో తెలుసా? కేసీఆర్ వన్స్ మోర్ అంటుంది తెలుసా? నేనొక్కసారి కేసీఆర్ అంటే మీరందరూ వన్స్ మోర్ అనాలి. అంటారా లేదా? కొంచెం సప్పగున్నారే, దండం పెడతా. ఎండ తగ్గింది. మన పెద్ద సారు మన కోసం
సాగు నోట్ల తల పెట్టి ఢిల్లీ తల వంచి తెలంగాణ తెచ్చిండు. అంతకంటే ఎండలో నిల్చుండు గొప్ప ఏం కాదు. ఒక్కసారి గట్టిగా కేసీఆర్ కేసీఆర్. ఏమో నాకైనా పడతలేదు, బాబుకి ఏమైనా పడుతుంది చెప్పుర్రి. ఒక్కసారి కేసీఆర్ కేసీఆర్. జై తెలంగాణ జై తెలంగాణ. పాడదామా గులాబీల జెండలు? మీ దగ్గర ఉన్న కండువాలు అందరూ ఒక్కసారి పైకి లేపరా. ఒక్కసారి ఈ ప్రాంగణం మొత్తం గులాబీమయం అయితే చూడాలనుంది. ఒక్కసారి మీ గులాబీ కండువాలు నాకు చూడాలనుంది. ఒక్కసారి అందరూ పైకి లేపాలి. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడుం గట్టవే రామక్క. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడుము గట్టవే రామక్క. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడుము గట్టవే రామక్క. గులాబీ కండువాలేవి ఒక్కసారి అందరూ పైకి లేపాలి. గులాబీల జెండలమ్మ గులాబీల జెండలు, గులాబీల గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. గులాబీల జెండలమ్మ గులాబీల. ఒక్కసారి మీ అందరూ పైకి లేపి గులాబీ జెండలు, గులాబీ కండువాలు పైకి లేపి నాతో పాటు కోరస్ పాడాలి. గులాబీల అంటే మీ అందరు జెండలమ్మ అనాలి. రెడీయా? గులాబీల 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 జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. మన అన్న కేసీఆర్ రామక్క, ఏమి పనులు చేసనే రామక్క. అన్న కేసీఆర్ రామక్క, ఏమి పనులు చేసనే రామక్క. మైక్ వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి మీ గులాబీ కండువాలు పైకి లేపి ఒక్కసారి జై తెలంగాణ. పాలమూరు కరువు చూసి రామక్క, పార నీళ్లు తెచ్చినాడే రామక్క. పాలమూరు కరువు చూసి రామక్క, పార నీళ్లు తెచ్చినాడే రామక్క. అరే పాలమూరు కరువు చూసి రామక్క, పార నీళ్లు తెచ్చినాడే రామక్క. అన్న కొంచెం కోరస్ సౌండ్ పెంచు. తెచ్చినాడే రామక్క, పార నీళ్లు తెచ్చినాడే రామక్క. తాగు నీరు తెచ్చినాడే రామక్క. మన ఏకైనా నీరు తెచ్చినాడే రామక్క. మన రామన్న మన ముందుకు వచ్చేసారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. యంగ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన కల్వకుంట్ల తారక రాముడికి గట్టిగా స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. మన అన్న కేసీఆర్ రామక్క, ఏమి పనులు చేసనే రామక్క. మన అన్న కేసీఆర్ రామక్క, ఏమి పనులు చేసనే రామక్క. గులాబీల జెండలము గులాబీల జెండలము. గులాబీ జెండలు ఎక్కడ? కండువాలందరూ ఒక్కసారి పైకి లేపి. అరే చల్ గులాబీల జెండలము గులాబీల. అరే గులాబీల అరే గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. కేసీఆర్ రామక్క, ఏమి పనులు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ప్లీజ్. సారే వస్తాడు, రామన్న వస్తాడు మీ దగ్గరికి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. దయచేసి రామన్న మీ అందరూ దగ్గరికి కూర్చోవాలి. వస్తాడు. అందరూ కూర్చోవాలి. అమ్మ కూర్చోమ్మ. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. దయచేసి రామన్ననే వస్తారు మీ దగ్గరికి. మంత్రి గారు వస్తారు. మీరు ఎక్కడ అక్కడ కూర్చోండి ప్లీజ్. కీబోర్డ్ వాల్యూమ్ పెంచరా మానిటర్ లో మెయిన్ స్టేజ్ కూర్చోండి. రాజారాం కూర్చో. దయచేసి అందరూ కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ఒక్కసారి ఈరోజు మన సిరిసిల్లని దయచేసి ఎవరికి వాళ్ళ స్టిక్కర్లు అంటేసి ఉన్నాయి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి.
అన్నయ్య ఏంటిదట చెప్పేస్తాను మల్లారెడ్డి తెస్తుండు. ఇప్పుడు ఒక్క ఈరోజు నిమిషం. ఒక్కసారి మన రామన్ వచ్చిండు కాబట్టి మీ అందరి అదృష్టముల ఇంట్లాంటి నాయకుడు మీకు దొరకడు. ఒక్కసారి అందరి గులాబీ కండలు పైకి లేపి గులాబీల కోరస్ పాడతారా లేదా? పాడతారా లేదా? గులాబీల జెండలమ్మ గట్టిగా. ఇక్కడ ఇప్పటిదాకా రావణ రాముందు మస్తు హుషారు ఉండే కదా, రావణ అభిమానులు అన్నారు కదా, అది గులాబీల 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 ప్రాంగణం మొత్తం మేము గులాబీ కండలగా నడాలి. గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక. 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 దోసర నిన్నందమా దోస్తి కట్టుకున్నమా అలై వలై తీసుకొని ఆటలాడుకుంటామా. బంగారు తెలంగాణలో అరే చల్ బంగారు తెలంగాణ భాగమైపోనమా. దోసర అందరు ఆడాలి, అందరు ఆడాలి, పాడాలి. ఒక్కసారి గట్టిగా దోసర తిన్నందమా దోస్తి కట్టుకున్నమా అలై వలై తీసుకొని ఆటలాడుకుంటామా. ఆగని జల పోరాటంలో భాగమైపోనమా. దోసర తిన్నందమా దోస్తి కట్టుకున్నమా అలై వలై తీసుకొని ఆటలాడుకుంటామా. జై తెలంగాణ జై తెలంగాణ. నిజంగా ఈరోజు తెలంగాణని బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ మొత్తం ఏమంటుంది? కేసీఆర్ గట్టిగా అనాలి వన్స్ మోర్ అని. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత అద్భుతంగా తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన బాబుకి మనం అందరం రుణపడి ఉండాలి. ఒక్కసారి గట్టిగా కేసీఆర్ కేసీఆర్. పిడికిలి బిగించాలి కదన్న అందరూ ఒక్కసారి గట్టిగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మల్లా రామన్న ఎమ్మెల్యే కావాలి, గెలిపించుకోవాలి, తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకోవాలి. ఒకసారి గట్టిగా కేసీఆర్ జై తెలంగాణ. గుర్తు గుర్తుందా? గుర్తు గుర్తుందా? ఏం గుర్తు? ఏం గుర్తు? ఈనవాడతలేదు ఉల్లా. ఇటు రామన్న అభిమానులు ఇటు కదా, మర్చిపోయాను. ఒక్కసారి గట్టిగా ఏం గుర్తు? ఏం గుర్తు? గురుతును గుర్తుంచుకో రామక్క. ఏం గుర్తు? నేను గుర్తును గుర్తుంచుకుంటే మీ అందరు ఏ గుర్తో చెప్పాలి. ఇక్కడ ఎవరో చెయ్యట్లను చూపిస్తారు ఇంతగా. అదే రెడీ. గురుతును గుర్తుంచుకో రామక్క. ఒక్క నిమిషం మ్యూజిషియన్స్ అందరు ఒక్కసారి గురుతును గుర్తుంచుకో రామక్క. ఈడున్న వాళ్ళందరూ బరాబర్ వాడిర్రా. ఈడున్న వాళ్ళందరూ ఒక్కసారి మీ గురించి అత్తన్నా పాడు ఒకసారి గట్టిగా. గురుతును గుర్తుంచుకో రామక్క. వాళ్ళకంటే మీరే నయం ఉన్నారు తెలుసా. ఒక్కసారి ఈ ప్రాంగణంలో ఉన్న అందరం కలిసి పాడదాం. గురుతును గుర్తుంచుకో రామక్క. గురుతును గుర్తుంచుకో రామక్క. రెడీ 1 2 3 4 గులాబీల గులాబీల. కండువాలు ఒక్కసారి అందరి మెడలలో కండువాలు ఉన్నాయి. కండువాలు పైకి లేవాలి ఒక్కసారి గట్టిగా. గులాబీల ఒక కండువాలేవా? కండువాలు ఉన్నాయా? అందరి దగ్గర కండువాలు ఉన్నాయి కదా. ఒక్కసారి గట్టిగా పైకి. గులాబీల 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 చల్. గులాబీల జెండలే రామక
మన బతుకులు బాగుపడతాయి. అందుకే అంటున్నాం అసెంబ్లీల కోదమా రామక అన్నను గెలిపిద్దామా రామక. అసెంబ్లీల కోదమా రామక అన్నను గెలిపిద్దామా రామక. రామన్నని గెలిపిద్దామా, రామన్నని గెలిపిద్దామన్నాడు ప్రాంగణంలో అందరు పిడికిలు బిగించాలి ఒక్కసారి గట్టిగా. అసెంబ్లీల కోదమా రామక రామన్నను గెలిపిద్దామా రామక. అసెంబ్లీల కోదమా రామక మన అన్నను గెలిపిద్దామా రామక. ఇవన్నీ ఉన్నాయి కదా, రైతు బాధ చూసి రైతు బంధించిండు. ఇంత ముందు కరెంటుకి కొద్ది కోస కాకపోతుండే తెలంగాణ పల్లెలల్లా ఇవాళ 24 గంటల కరెంట్ వస్తుంది. అత్తందా లేదా? అత్తందా లేదా? ఇవన్నీ కావాలంటే దేనికి ఓటేయాలి? దేనికి వేయాలి? దేనికి? ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. మన కేసీఆర్ బాబు మనకి ఎన్ని ఎత్తండే ఒక్క చేతులు ఎత్తలేదు. ఇది న్యాయం అనిపిస్తుందా? ఆడబిడ్డలు ఒక్కసారి మన ఆడబిడ్డల కోసం ఎన్ని ఆలోచిస్తాడు బాబు. ఒక్కసారి గట్టిగా దేనికి ఓటేయాలి? దేనికి? 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 గురుతును గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గురుతును గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గురుతును గుర్తు ఏం గుర్తు? ఏం గుర్తు? ఏం గుర్తు ఉందాడ కారు? అక్క మస్తు చెప్పినావు అక్క. అదే ఒక్కసారి మన వాళ్ళందరికి చూపియాడు. గురుతును గుర్తుంచుకో రామక. ఒక్క నిమిషం, ప్రతి వేదిక మీద రామన్న ముచ్చట చెప్తాడు. ఇప్పటికి చాలా మీటింగ్లు రామన్నతో చేసినాం కదా. ఎవరు ఏమిచ్చినా తీసుకోర్రి, ఎవరు ఏం చెప్పినా ఇనుర్రి. ఓటు మాత్రం దేనికి వేయాలి? దేనికి వేయాలి? ఇటున్న అందరూ సప్పుడు ఎత్తలేరు. దేనికి వేయాలి? దేనికి? అందుకే గురుతును గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గురుతును గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గులాబీ కండువాలు ఒక్కసారి పైకి లేపాలి. గులాబీ కండువాలు అందరూ గులాబీలా అరే గులాబీలా అరే గులాబీలా అరే గులాబీలా గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక. గులాబీల జెండలే రామక గురుతుల గుర్తుంచుకో రామక. గులాబీల జెండ అసలైన బీఆర్ఎస్ కార్యకర్తలు నువ్వే అన్న. అది అసలైన బీఆర్ఎస్ కార్యకర్తలంటే అసలు ఉండాలి. అది కదా, అది కదా. గురుతుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గురుతుల గుర్తుంచుకో రామక కారుల గుర్తుంచుకో రామక. గురుతులు గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. గురుతులు గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. ఒక్క విషయం చెప్తా మీ అందరికి, ఒక్కటే ఒక్క ముచ్చట చెప్తా. 2 సార్లు బాబు కేసీఆర్ మనకి సీఎం గా ఉన్నారు, అవునా కాదా? కానీ ఈసారి తెలంగాణకి బాబు ఎంత అవసరమో తెలియదు, కానీ బాబు మాత్రం తెలంగాణకి ఖచ్చితంగా అవసరమే ఈసారి. అవునా కానీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. కాబట్టి మీరందరూ మర్చిపోవద్దు, మానవత్వానికి మారు పేరు కేసీఆర్ బాబు. ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క చెల్లెకి తోడుగా నిలుచుంటే అన్న కేసీఆర్ బాబు. అందుకే ఏం చేయాలి చెప్తలేరు ఎవరు? ఏం చేయాలి? అన్న స్టీరింగ్ పట్టిండు. స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలి? స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలి? అన్న రామన్న చేయబట్టి రామన్న బొమ్మ పట్టినావు కదా, రామన్నకే ఇద్దాం. కానీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, బంగారం లాంటి నాయకుడు తారక రాముడు మీ దగ్గర ఉండడం మీ అందరి అదృష్టం. ఒక్కసారి మా రామన్నకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రామన్న మీద తనే రాసినటువంటి పాట పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమైనటువంటి రామన్న పాటని మానుకోస ప్రసాద్ రాసినటువంటి పాట. గట్టిగా ప్రసాద్కు చప్పట్లతో స్వాగతం తెలిపాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. పేదోళ్ళ గడపల్లా వెలుగై వెలసిన వేకువరా, వేదనలే తీర్చంగా వెంటే నిలిసిన బంధమురా. ఇట్లా మొదలు పెట్టుకుంటే రామన్న పాటలు పేదొల్ల పాలిట పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిచినవయ్యో
మా నిండు గుండెకు ధైర్యము వయ్యో అన్న వద్దంటున్నాడు కానీ సరే ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సార్ చేస్తున్నటువంటి ప్రగతిని చూస్తే పక్క పార్టీలకు పరేషాన్ అవుతుందా కావట్లేదా చెప్పాలనా? అరే పరేషాన్ పరేషాన్ కాంగ్రెస్ కో, ఎవల పరేషాన్ మీరు చెప్పకపోతే కష్టమవుతుంది. అరే పరేషాన్ పరేషాన్ కాంగ్రెస్ కో, కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్ కో. ఉందా లేదా? ఉందా లేదా? अरे परेशान परेशान कांग्रेस को, केसीआर परेशान कांग्रेस को, పరేషాన్ పరేషాన్ కాంగ్రెస్ కో, కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్ కో. परेशान परेशान कांग्रेस को, केसीआर परेशान कांग्रेस को, పరేషాన్ పరేషాన్ కాంగ్రెస్ కో, కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్ కో. परेशान परेशान बीजेपी को, गुलाबी परेशान बीजेपी को, పరేషాన్ పరేషాన్ బీజేపీ కో, గులాబీ పరేషాన్ బీజేపీ కో. परेशान परेशान కాంగ్రెస్ కో, परेशान परेशान కాంగ్రెస్ కో, परेशान परेशान కాంగ్రెస్ కో, परेशान परेशान కాంగ్రెస్ కో. परेशान परेशान कांग्रेस को, केसीआर परेशान कांग्रेस को. పరేషాన్ పరేషాన్ కాంగ్రెస్ కో, కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్ కో. दिगुला दिगुला कांग्रेस को, गुलाबी दिगुला कांग्रेस को, దిగులో దిగులో కాంగ్రెస్ కో, గులాబీ దిగులో కాంగ్రెస్ కో. दिगुला दिगुला कांग्रेस को, गुलाबी दिगुला कांग्रेस को, దిగులో దిగులో కాంగ్రెస్ కో, గులాబీ దిగులో కాంగ్రెస్ కో. दिगुला दिगुला కాంగ్రెస్ కో, दिगुला दिगुला కాంగ్రెస్ కో, दिगुला दिगुला కాంగ్రెస్ కో, दिगुला दिगुला కాంగ్రెస్ కో. दिगुला दिगुला बीजेपी को, गुलाबी दिगुला बीजेपी को. దిగులో దిగులో బీజేపీ కో, గులాబీ దిగులో బీజేపీ కో. గుబులో గుబులో అన్నా మీరు ఎందుకు అక్క ఇట్లా సపోర్ట్ చేయక కూర్చున్నారు? ఆ? ఎందుకు కూర్చున్నారు ఇట్లా సపోర్ట్ చేయక? సీరియల్ అయితే చూస్తలేరుగా, గీడ సీరియల్ నడుస్తుందా? లేదుగా. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే ఎట్లుండాలి? ఆ ఖర్చు మనాలి. ఆ అరే దిగులో దిగులో, ఎవల దిగులు ఎవలకున్నది తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ దిగులు బీజేపీకి పట్టుకుంది, కాంగ్రెస్ కు పట్టుకుంది లేదా? ఉందిగా. మరి కొట్టూరు గట్టిగా సపోర్ట్లు. అరే దిగులో దిగులో బీజేపీకో, గులాబీ దిగులో బీజేపీకో, దిగులో దిగులో బీజేపీ కో, గులాబీ దిగులో బీజేపీ కో. దిగులో దిగులో కాంగ్రెస్ కో, కేసీఆర్ దిగులో కాంగ్రెస్ కో, దిగులో దిగులో కాంగ్రెస్ కో, కేసీఆర్ దిగులో కాంగ్రెస్ కో. అరే దిగులో దిగులో కాంగ్రెస్ కో, దిగులో దిగులో బీజేపీ కో, దిగులో దిగులో కాంగ్రెస్ కో, దిగులో దిగులో బీజేపీ కో, దిగులో దిగులో కాంగ్రెస్ కో. దిగులో దిగులో బీజేపీకో, కేసీఆర్ దిగులో బీజేపీకో. దిగులో దిగులో కాంగ్రెస్ కో, కేసీఆర్ దిగులో బీజేపీ కో. అబ్బబ్బో! గుబులో గుబులో. అన్నా మీరంతా మీ మెడలో ఉన్నటువంటి కండువలు ఎత్తి పట్టుకొని ఈ పాట కోరసిస్తే చూడాలని ఉంది నాకు. రామన్న చూస్తున్నాడు. ఎత్తుతారా? ఎత్తుర్రు ఒక్కసారి. అరే ఎత్తుర్రి, ఎత్తాలా ఇంకా గింతనేనా? అర్రే ఈడ గులాబీ పూల తోట పూసినట్టుందన్నా. ఎత్తుర్రి. అరే దిగులో దిగులో కాంగ్రెస్ కో, అరే దిగులో దిగులో కాంగ్రెస్ కో, కేసీఆర్ దిగులో కాంగ్రెస్ కో. జై! దిగులో దిగులో కాంగ్రెస్ కో, కేసీఆర్ దిగులో కాంగ్రెస్ కో. దిగులో దిగులో కాంగ్రెస్ కో, కేసీఆర్ దిగులో కాంగ్రెస్ కో.
ఇక్కడ మన నేల మీద అరే దిగులో దిగులో కాంగ్రెస్కు, అరే దిగులో దిగులో బీజేపీకో, రామన్న దిగులో బీజేపీకో. అరే దిగులో దిగులో కాంగ్రెస్కో, కేసీఆర్ దిగులో కాంగ్రెస్కో. అరే కేసీఆర్ దిగులో కాంగ్రెస్కో. జై తెలంగాణ. జై తెలంగాణ. చేతులు ఎత్తాలి అందరూ ఒకసారి గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో మన రామన్న. ఇదంతా రామన్న దండేగా, అంతేనా? అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో సిరిసిల్లలోన నేడు చూడు, దండు గదిలేరో సిరిసిల్లలోన నేడు చూడు. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో సిరిసిల్ల మన గట్ట మీద, దండు గదిలేరో సిరిసిల్ల మన గట్ట మీద. కాబట్టి ఉసుల్ల పుట్ట తీరు ఇక్కడికి కదిలొచ్చిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ స్వాగతం. ఇప్పుడు సందీప్ మీ ముందుకు వస్తున్నాడు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరూ చేతులు ఎత్తాలి, ఎత్తాలి. చేతులంటే కా చేతులు కాదు, మన చేతులు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఎత్తిన పిడికిలి దించకుండా తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అని బయలుదేరినటువంటి మన సారు ఎత్తినటువంటి చెయ్యి గా చెయ్యి కాదు, కీ పిడికిలు ఎత్తాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న. కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. మండుతున్నాయా లేదా? మండుతున్నాయి కదా. హలో, రేవంత్ రెడ్డి పోయిండు, ఢిల్లీలో పడుకున్నాడు. సీట్లు ఇస్తామన్నాడు, కోట్లు తీసుకున్నాడు, పోయిండు, ఢిల్లీలో కూర్చున్నాడు. ఇవాళ సిరిసిల్లను చూస్తే ఒకప్పుడు ఉరులశాలగా ఉన్నటువంటి సిరులశాల ఈరోజు సిరులశాలగా మారింది మన రామన్న ఆధ్వర్యంలో. అందుకనే నవంబర్ 30వ తారీఖు నాడుకు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ వల్ల కళ్ళు మండాలే, ప్రతిపక్షాల గుండెలు చల్లు మనాలే. అంటాయా లేదా? అంటాయి కదా. చేతులు ఎత్తాలన్నా. మాది తుంగతుర్తి ప్రాంతం. సిరిసిల్లను చూస్తే నిజంగా చాలా ఆనందం అవుతుంది. రామన్న ఆధ్వర్యంలో సిరిసిల్ల ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందంటే ప్రత్యక్షంగా మన జేబులోకి సంక్షేమ పథకాలు రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి భూములకు ధరలు పెరిగినాయి, ఇక్కడ ఉన్నటువంటి మన ఇండ్లకు ధరలు పెరిగినాయి ఈరోజు సిరిసిల్లలో. అందుకే కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులుడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు. అగో కారును చూసి సర్కారును చూసి, కారును చూసి కేసీఆరును చూసి, మన దేశములో నెంబర్ 1 పాలన చూసి కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులుడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు. కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులుడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు. అగో సారును చూసి కేసీఆరును చూసి, సారును చూసి కేసీఆరును చూసి, అగో సారును చూసి సర్కారును చూసి, సారును చూసి సర్కారును చూసి, మన దేశములో నెంబర్ 1 పాలన చూసి కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులుడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు. కళ్ళు మండుతున్నాయి
వస్తుంది కదా, వచ్చేటోళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాలి. అంటే 20 ఏళ్ళోళ్ళు 30 ఏళ్ళోళ్ళు కాదన్నా, మన ఇంట్లో అమ్మకొచ్చినా అయ్యకొచ్చినా అబ్బకొచ్చినా తాతకొచ్చినా మనందరికి వచ్చినట్టే. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని అడగక ముందుకే మన సారు 2000 రూపాయలు చేసిండు. మళ్ళీ మేనిఫెస్టోలో 3000 దఫాలుగా మూడోసారి ప్రభుత్వం వస్తే 5000 రూపాయలు చేయబోతుండు మన సర్కారు, మన సారు కేసీఆర్. అందుకే ఆసరతో బొబ్బదాత నవ్వును చూసి, హాస్టల్లో సన్న బియ్యం భూమను చూసి, హాస్టల్లో సన్న బియ్యం భూమను చూసి, హాస్టల్లో సన్న బియ్యం భూమను చూసి, అగో కారును చూసి కేసీఆర్ను చూసి, కారును చూసి కేసీఆర్ను చూసి, అగో కారును చూసి సర్కారును చూసి, కారును చూసి సర్కారును చూసి, అగో కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులు ఉడుకుతున్నాయి ప్రతిపక్ష వాళ్ళకు, కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులు ఉడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు. అందరు చప్పట్లు కొట్టాలి. ఎట్లా ఉండాలి సిరిసిల్ల అంటే కొట్టుడు కొట్టే ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాలి. హలో! నిండు కుండలా చెరువులకు నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయా? మా తుంగతుర్తిని అయితే చెరువులు మొత్తం బరాబర్ నిండినాయన్న కేసీఆర్ తోటి. ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తోటి వెనకట ఉన్నటువంటి 60 ఏళ్లు పాలించినటువంటి వాళ్ళు కాలువలు తోపి కాంట్రాక్టర్ల జేబులు నింపుకున్నారు. కానీ మన సార్ వచ్చినాక నీళ్లు తెచ్చిండు. తెచ్చిండా లేదా? తెచ్చేటోళ్ళందరూ, తెచ్చిన మనోళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాలి, ఎత్తాలి, ఎత్తాలి. నిండు కుండలా నిండిన చెరువుల చూసి, చేపలల్లో అగో చెరువులల్లో ఈద చేప పిల్లల చూసి, చెరువులల్లో ఈద చేప పిల్లల చూసి, చెరువులల్లో ఈద చేప పిల్లల చూసి, అగో కారును చూసి సర్కారును చూసి, సారును చూసి సర్కారును చూసి, కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులు ఉడుకుతున్నాయి ప్రతిపక్ష వాళ్ళకు, కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులు ఉడుకుతున్నాయి ప్రతిపక్ష వాళ్ళకు. అందరూ గట్టిగా జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ విధంగా ఒకవైపు కళ్ళు మండేటువంటి కాంగ్రెస్ ఉంటే దేశంలో ఏమున్నది? ఇంకా ఏమున్నది? అరే మోడీ ఓ కిలాడి. ఓకేనా? ఒక్కసారి వేసుకుందామా మోడీని గట్టిగా. సిరిసిల్ల గడ్డ నుంచి మనము గుట్టేటువంటి బట్టకు జిఎస్టి విధించినటువంటి మోడీని అరుచుకుందామా? అరే మోడీ ఓ కిలాడి, ఏందయ్యని గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి, ఏందయ్యని గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి, ఏందయ్యని గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి, ఏందయ్యని గడబిడి, మోడీ ఓ కిలాడి. అరే తెలంగాణతో నువ్వు వాడుతున్నావయ్యా, తెలంగాణతో నువ్వు ఆడుతున్నావయ్యా మోడీ. అరే మోడీ, అరే మోడీ ఓ కిలాడి, ఏందయ్యని గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి, ఏందయ్యని గడబిడి, మోడీ ఓ కిలాడి. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు ఈ సిరిసిల్ల గడ్డ నుంచి డిపాజిట్లు దక్కొద్దు. ఓకేనా? దక్కుతాయా? దక్కుతాయా? గిట్లాంటి లీడరు ఈ గడ్డకు రావడం మీ అదృష్టమే, పూర్వజన్మ సుకృతం. కాబట్టి రాబోయే ఎన్నికలలో కారు మాదే, సర్కారు మాదే. ముచ్చటగా మూడోసారి కూడా మన సారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మళ్ళొక్కసారి ఈ వేదిక నుంచి కోరుకుంటూ ఇప్పుడు చెల్లెలు మధుప్రియ. ఇక్కడ ఆడబిడ్డలందరూ చాలా మంది డాన్స్ చేస్తామంటారు, అంతే కదా? మీ పాట కావాలి కదా? మరి మీరు ఇంత సప్పకుండా కుదరది. మీ లీడర్కి అంత యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు, మీరు ఇంత సప్పకుంటే ఎట్లనే?
అయ్యో గంతేనా 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 ఇంతేనా? ఒక్కసారి గట్టిగా అందరూ ఓయేసుకుంటే వినాలనుంది. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఈనరా అనే ముచ్చట ఈనరా చెప్పుడే పాపమైనట్టుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు పగటి కళలు కంటుర్రో పగటి కళలన్నీ బంజాల దెబ్బక మీరు ఒర్రెవరుడికి రెడీయా? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి గట్టిగా చేతులు లేపరా అందరూ అందరూ జై తెలంగాణ. మంది మస్తుగా కనబడతారు కానీ సప్పుడే చక్కగా వినబడతలేదు. అవా పింఛన్ వస్తుందా? ఆశ్చర్యం మరి గిట్లనే. దయచేసి అక్కడ వస్తున్న జనాల్ని లోపలికి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాము. కనుసూపు మేరకు జనాలే కనబడుతున్నారు. ఎంత అభిమానం ఉంటే గింత జనాలు రావాలి. ఇవాళ రేపు ఎవరికి ఇట్లా రారు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. ఈ పాటకి అందరూ డాన్స్ చేయాలి. నా కోసం కాదు, ఎవరి కోసం చెప్పనా? తెలంగాణ తెచ్చి సావు నోట్లు తలబెట్టి తెలంగాణ తెచ్చిన బాపు కోసం మీరందరూ డాన్స్ చేయాలి. ఇది రామన్న విజయ కేంద్రం కావాలి. అలా రెడీయా? నడవరా నా కొడుక అన్న నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట నడుతామా? తెలంగాణ తెలంగాణ ఏమంటుంది? కేసీఆర్ వన్స్ మోర్ అంటుంది. అవునా కదా? అంటుందా లేదా? నడవరా నా కొడుక అన్న నడిసిన బాట చంద్రశేఖర్ అన్న. సప్పర్లన్న కొట్టురు, మీ పక్కలన్న కొట్టురు, ఏదో మాత్రం చేయుర్రి, ఖాళీ కూసకుర్రి. రెడీయా? కేసీఆర్ బాబు ఇంకొద్దిసేపట్లో మనం ముందుకు రాబోతున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా నడవరా నా కొడుక అన్న నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నా కొడుక అన్న నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నా కొడుక అన్న నడిసిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు డాన్స్ చేస్తున్నారు. మీ అందరికీ ఏమైంది అన్నలకి? ఒకసారి గట్టిగా రెడీ చల. నడవరా నడుము ఎత్తర వరికిన బాట పోరు తెలంగాణ బాట. నడుము ఎత్తర వరికిన బాట పోరు తెలంగాణ బాట. నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నడుము ఎత్తర వరికిన బాట పోరు తెలంగాణ బాట. నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. చింతమడగ కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ బంగారు తెలంగాణ పాదమై నడుస్తుండు. నడవరా నడవరా చల్ నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నడుము ఎందర వరికిన బాట పోరు తెలంగాణ బాట. నడవరా నడుము ఎందర నడిచిన బాట తెలంగాణ పోరు బాట. రైతన్న కష్టాల బాధలు చూసి రైతు బంధు పథకాన్నే తెచ్చి ఇచ్చరా. రైతు బాధలు చూసి అలా ఏమిచ్చిండు బాబు? రైతన్న కష్టాల బాధలు చూసి రైతు బంధు పథకాన్నే తెచ్చి ఇచ్చరా. అందుకే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక్కసారి కేసీఆర్ బాబు అడుగులో నడిచేటోళ్ళందరూ గులాబీ కండులు పైకెత్తాలి. ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ అందరూ మద్దతేనా? అంతేనా? అరే చల్ నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట. నడవరా నడుము ఎందర వరికిన బాట పోరు తెలంగాణ బాట. నడవరా నడుము ఎందర నడిచిన ఈడ ఆడబిడ్డలందరూ ఒక్కసారి బతుకమ్మ ఆడదామా? ఆడదామా? కానీ బతుకమ్మ ఆడబిడ్డల పండుగ అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న అన్నలు అందరూ అక్కలు చెల్లెలు తమ్ములు అందరూ రెండు చేతులు పైకి లేపి నేను పాడే పాటకు మీరు అందరూ సపాట్లు కొట్టాలి. రెడీయా? మీ అందరి చేతులు పైన ఉండాలి. ఒక్కసారి అందరు రెండు చేతులు పైకి లేపుర్రి అందరూ. రెడీయా? తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే దాంట్లో మనం ఎంతో ముందు ఉంటాం. మీ అందరూ తెలిసిందే. అందుకే ఏ పున్నామా పున్నామా నిండు పున్నామా సపాట్లు కొడుతురా కొడుతురా కొడుతురా. ఎవరైనా పక్కన వాళ్ళు కొట్టకపోతే వాళ్ళని కొట్టురు మీరు. ఏ పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో
గాలు చూడరు ఎంత మంచిగా చేస్తారు అక్కడ ఆడబిడ్డలందరూ. ఒక్కసారి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ కూడా కేసీఆర్ బాబుని ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక మేనమామగా చూసుకునే ఆడబిడ్డలందరూ కూడా లేచి డాన్స్ చేయాలి ఈ పాటకి. అరే పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో అరే రంగు రంగు పూలు తెచ్చి రాసులు పోతే సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో అరే సంక్షేమ పథకాల అరే జై సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో సిరిమాలేలో మారాగి మాలేలో యై పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కండవలేవే కండవలు ఎడవని అందరి ఒక్కసారి గాల్లో మీ కండవలన్నీ చూపించుకుంటే ఈ పాటకి ఈ తాత మంచిగా డాన్స్ చేస్తున్నావు తాత నువ్వు తోపు తాత తాత తోపు దమ్ముంటే టాపంటాడు సేమ్ మన బీఆర్ఎస్ పార్టీ లెక్కనే అంతే కదా తగ్గేలే ఏమో తగ్గేలే అది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న బాబు మన దగ్గరికి వచ్చేసారా తెలంగాణ జాతి పిత గులాబీ దళపతి కారణ జన్ముడు మనందరం ఎంతో ప్రేమగా పిలుచుకునే నాయకుడు మన కష్టాలు కన్నీళ్లు
వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సార్ వచ్చేటప్పుడు ఎవరు కూడా లేవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరి స్థానాల్లో వాళ్ళే కూర్చొని ఉండాలి, సిస్టమేటిక్ ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా లేచి ముందుకు రావద్దు ప్లీజ్. దయచేసి ఈ ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో బయట ఇంకా అంత మంది ఉన్నారు. ఎవరైనా బయట ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. నిజంగా రామన్న విజయం ఇక్కడ మీ అందరి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఈసారి గట్టి పెద్ద మెజారిటీతో రామన్నని గెలిపించుకుందామా? గెలిపించుకుందామా? గెలిపించుకుందామా అన్న ఒకసారి పిడికిలు బిగించి గట్టిగా ఒకసారి గెలిపించుకుందామా? ఈడున్న అందరు చేతులు చెప్తలేరండి. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఏ గుర్తే? ఏ గుర్తే? ఏ గుర్తే? మీరందరూ చెప్తున్నారు నీకు లేవన్నా ఏందో మీ చుట్టరికం అర్థమైతలేదు మాకు. మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంది కొత్త వాళ్ళు లేరు కదా? అందరు సిరిసిల్ల ముద్దు బిడ్డలే కదా? ఒక్కసారి ఏం గుర్తు? ఏం గుర్తు? ఏం గుర్తు? గురుతురు గుర్తుంచుకో రామక. దేన్ని గుర్తుంచుకోవాలి? ఒక్కసారి అన్న ఒక్క నిమిషం. గురుతును గుర్తుంచుకో రామక. సప్పగున్నారు అంతా, చల్లబడ్డరు చల్లబడ్డరు. మన నాయకుడి దగ్గరకు వస్తుంటే గిద్ద చల్లగుంటుంది. ఒక్కసారి గట్టిగా గురుతును గుర్తుంచుకో రామక. గులాబీల జెండలమ్మ గురుతును గుర్తుంచుకో రామక. కారును గుర్తుంచుకో రామక. గురుతును గుర్తుంచుకో రామక. కారును గుర్తుంచుకో రామక. దోసర దిన్నందమా దోసి కట్టుకుందమా. అలై వలై తీసుకొని ఆటలాడుకుందమా. అరే బంగారు తెలంగాణ. అరే చల్ బంగారు తెలంగాణ మనమై పోరమా. దోసరదే అరే దోసరదే అరే దోసరదే. ఒక్క నిమిషం. మీ అందరూ రామన్న వీరాభిమానులను అర్థమవుతుంది కానీ గిట్టున్నోళ్ళు ఎవరు చుట్టాలో నాకు అర్థమవుతలేదు. వీళ్ళందరూ రామన్న అభిమానులు గంత హుషారుగా ఉన్నారు రామన్న లెక్క. మీరు ఎందుకు లేరు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడే. ఉన్నారా? చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి వెళ్తారో మీరు వెళ్తారో చూద్దాం. రెడీయా? రెడీయా? దోసరా తిన్నందమా దోసి కట్టుకుందామా. మీరందరూ వేస్ట్గా ఉన్నారు, ఎక్కడనే మంచిగా ఉన్నారు. ఈడికే పోయి వాడతా సప్పగా ఉన్నారు మీరంతా కథ. మీ అందరు రెడీ అన్నా? అది 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 కదా. దోసరా తిన్నందమా దోసి కట్టుకుందామా. అలై వలై తీసుకొని ఆటలాడుకుందామా. దోసి కట్టుకుందామా. అలై వలై తీసుకొని ఆటలాడుకుందామా. బంగారు తెలంగాణ. అరే చల్ బంగారు తెలంగాణ మనమై పోరమా. దోసరదే దోసరదే దోసర తిన్నందమా దోసి కట్టుకుందామా. అలై వలై తీసుకొని ఆటలాడుకుందామా. దోసర తిన్నందమా
సాగు నోట్లో తలపెట్టి ఢిల్లీ గద్దెని దించి బంగారు తెలంగాణని మన కోసం తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారికి గట్టిగా ఒక్కసారి సిలిసిల్ల బిడ్డలందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మాన్యులు తెలంగాణ రాష్ట్ర సాధకులు, ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు తెలంగాణ జాతిపిత శ్రీ కె చంద్రశేఖరరావు గారికి వేదికపైకి స్వాగతం, సుస్వాగతం. సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ఈరోజు ఆశీర్వాద సభకు మీ అందరి ఆశీర్వాదం కోసం వేదికపై ఉన్న మనందరి ఆత్మీయ నేత సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ కె తారక రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక పైనున్న గౌరవ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అన్ని కార్పొరేషన్ల గౌరవ చైర్మన్లు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ పట్టణాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్యాక్స్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, సెస్ డైరెక్టర్లు, రాష్ట్ర పార్టీ నాయకులు, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా భారత రాష్ట్ర సమితి పార్టీ అక్కా చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మా పెద్దలందరికీ, మా యువ మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రస్థానం మొదలైనప్పుడు గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ పదవిని కాదని రాష్ట్ర సాధన కోసం గౌరవనీయులు కేసీఆర్ గారు బయలుదేరిన నాడు ఆనాటి నేరెళ్ల సిరిసిల్ల డివిజన్, ఈనాటి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకం కేసీఆర్ గారి వెంట నడిచినాం మనందరం. 2001లో స్థానిక సంస్థల ఎన్నికలైనప్పుడు కూడా వారి పిలుపు మేరకు ఈ ప్రాంతం అంతా కూడా 2 నియోజకవర్గాల్లో గులాబీ జెండానే ఎగిరింది. ఎక్కడ ఏ సమావేశం ఏర్పాటు చేసినా, ఉద్యమం కోసం ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకం కేసీఆర్ గారి వెంట నడిచింది. 2004లో వారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడికి వచ్చి మన ప్రాతినిధ్యం మనందరం కూడా వారి వెంట నిలిచి పెద్ద మెజార్టీతో వాటి వెంట ఉండి గెలిపించడం జరిగింది. తదుపరి జరిగిందంతా కూడా రాష్ట్ర సాధన కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2006లో రాజీనామా చేసి వచ్చినాడు కూడా మన సిరిసిల్ల ప్రజలందరం కూడా
వారి వెంట ఉండి 2006లో 2008లో కూడా వారికి మద్దతుగా నిలవడం జరిగింది. 2009లో ఈనాటి మన శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా వెన్నంటి ఉండి వారిని శాసనసభ్యునిగా గెలిపించుకోవడం జరిగింది. ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు కరీంనగర్లో వారి వెంట ఉండి అలుగునూరి చౌరస్తా నుంచి హైదరాబాద్ వరకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికం గౌరవ కేసీఆర్ గారి వెంట నడిచి రాష్ట్రం సాధించే వరకు కూడా వెంట ఉండి మనందరం రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో ఈరోజు వారి నాయకత్వంలో భారతదేశంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనందరం ఎట్లయితే వారి పిలుపు మేరకు రాష్ట్ర సాధన కోసం రోడ్డు మీదకి వచ్చినాం, రాష్ట్ర సాధన కోసం వారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈరోజు కూడా వారి నాయకత్వంలో మన సిరిసిల్ల శాసనసభ్యునిగా తారక రామారావు గారిని మరొకసారి అభ్యర్థిగా పంపి మనందరి, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములందరి ఆశీర్వాదం కోసం ఈరోజు సభ ఏర్పాటు చేసుకున్నాం. మన అభ్యర్థిగా తారక రామన్నను అభ్యర్థిగా పంపినందుకు, వారికి టికెట్ ఇచ్చినందుకు అందరూ కూడా హర్షధ్వానాల మధ్యన, చప్పట్ల మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే ఈరోజు ఉద్యమంలో ఎట్లయితే సబ్బండ వర్ణాలు ఉన్నాయో ఈరోజు వారికి శాసనసభ అభ్యర్థిగా కూడా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ కుల సంఘాలు కూడా మద్దతును తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు తీర్మానాలు తీసుకురావడం జరిగింది. జిల్లా పద్మశాలి సంఘం గాదుల బాలయ్య గారు, జిల్లా పద్మశాలి యువజన సంఘం గుండ్లపల్లి పూర్ణచందర్ గారు, జిల్లా సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ మండల సత్యం గారు, అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర వ్యాపార సంఘం దామోదర్ గారు, అట్లాగే టెక్స్టైల్ వ్యాపారులందరూ కూడా ఈరోజు అనిల్ నాయకత్వంలో సిరిసిల్ల మదద్ కమిటీ తరఫున సలీం గారు వాళ్ళ తీర్మానం తీసుకొని వచ్చినారు. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం తరఫున గౌరవనీయులు అంజిరెడ్డి గారు వారి తీర్మానాన్ని తీసుకొని వచ్చినారు. అట్లాగే జిల్లా తెలంగాణ అంబేద్కర్ సంఘాల తరఫున గౌరవనీయులు కత్తెర దేవదాస్ గారు వారి తీర్మానాన్ని తీసుకొచ్చి ఈరోజు అందజేస్తూ ఉన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ సంఘం తరఫున రాజు నాయక్ గారు వారి తీర్మానాన్ని తీసుకొని వచ్చినారు. జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం తరఫున శ్రీ మీరాల భాస్కర్ యాదవ్ గారు వారి తీర్మానాన్ని తీసుకొచ్చి ఇలా అందజేస్తూ ఉన్నారు. జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున తమ్ముడు శ్రీ దుబాల శ్రీకాంత్ గారు తీర్మానాన్ని తీసుకొచ్చి అందజేస్తూ ఉన్నారు. జిల్లా గౌడ సంఘం పక్షాన బుర్ర నారాయణ గౌడ్ గారు ఇలా తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీ అల్లాడి శ్రీనివాస్ గుప్తా గారు వారి తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. జిల్లా విలువ సంక్షేమ సంఘం తరఫున పెద్దలు చిక్కాల రామారావు గారు ఇలా వాళ్ళ కుల సంఘం తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. అట్లాగే జిల్లా రజక సంఘం తరఫున శ్రీ దుబ్బాక రమేష్ గారు వారి తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం తరఫున మిత్రుడు వెంకటేష్ గారు వారి తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. జిల్లా శాలివాహన సంఘం తరఫున శ్రీ నెల్లుట్ల కనకయ్య గారు వారి తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఒడ్డరి సంఘం తరఫున శ్రీ సనుగుల్ల బాలకృష్ణ గారు తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మోచి సంక్షేమ సంఘం తరఫున శ్రీ ఒట్టారి గారి దేవేందర్ గారు వారి తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. జిల్లా స్వర్ణకారుల సంఘం తరఫున శ్రీ వెంకటస్వామి గారు వాళ్ళ తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మెడికల్ అసోసియేషన్ తరఫున తమ్ముడు కొత్తపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ సంఘం తరఫున
శాసనసభ అభ్యర్థిత్వానికి మద్దతుగా తీర్మానాన్ని అందజేస్తూ ఉన్నారు. ఇవాళ యావత్ కుల సంఘాల వాళ్ళు తీర్మానాన్ని అందజేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు మన అభ్యర్థి శ్రీ తారక రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంతేనా మన సిరిసిల్ల దమ్మంతకి ఇంతేనా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ సాధకులు, గౌరవనీయులైన మన పార్టీ అధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రదాత, ఈ జిల్లాలో అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులైన పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి, వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న మా సిరిసిల్ల అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సమయం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ సిద్దిపేట దాకా పోయేది ఉన్నది. వారికి నేను చెప్పేది కూడా పెద్దగా ఏం లేదు. కేవలం 2-3 విషయాలే. కలలో కూడా ఊహించని సంక్షేమం, కలలో కూడా కల్పన కూడా చేయలేనంత అభివృద్ధి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బ్రహ్మాండమైన సంక్షేమం, బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడుతున్నది. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఇవాళ మన అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నది అంటే దానికి కారణం గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం జలాల ద్వారా, గోదావరి నీళ్ల ద్వారా మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి కూడవెల్లి వాగు ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు మన బీళ్లకు మల్లుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ గారు. నెత్తురు బారిన ఈ నేలలో, నెర్రెలు బారిన ఈ నేలలో ఈరోజు మొట్టమొదటిసారి ఈ 7-8 దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ఈరోజు నీళ్లు చూస్తా ఉన్నాం. కన్నీళ్లు గారిన ఈ నేలలో ఇవాళ సాగునీళ్ళు ఒకవైపు, తాగునీళ్ళు ఒకవైపు పుష్కలంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా నేతన్నల ఆత్మహత్యలతో ఒకనాడు సిరిశాలగా పేరుపడ్డ సిరిసిల్ల ఆనాటి ఉమ్మడి పాలనలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉరిశాలగా మారింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో ఆనాడే సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారినాయి, ఇక్కడ బతుకులు మారినాయి అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్ల ఇయ్యాల కలలో ఊహించని విధంగా జిల్లా అయ్యింది. ఎక్కడో కరీంనగర్లో ఉండే కలెక్టర్ను, ఎక్కడో కరీంనగర్లో ఉండే జిల్లా అధికారులను కలవడానికి 70, 80, 90 కిలోమీటర్లు పోయే బాధ తప్పింది మన సిరిసిల్లలోనే ఈరోజు కలెక్టర్ గారు, మన సిరిసిల్లలో ఈరోజు ఎస్పీ గారు, జిల్లా అధికారులందరూ కొలువు తీరిండ్రు. జూనియర్ కాలేజీ కావాలని, డిగ్రీ కాలేజీ కావాలని ధర్నాలు చేసే దుస్థితి నుంచి ఇవాళ సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇంజనీరింగ్ కాలేజు, వ్యవసాయ కాలేజు, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజు, లెక్కకు మిక్కిలి విద్యా సంస్థలు. రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ మన గంభీర్రావుపేటకి ఇచ్చింది గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు. మన జిల్లాలో ఈరోజు విద్యకు కొదవలేదు, వైద్యానికి కొదవలేదు, సంక్షేమానికి కొదవలేదు, అభివృద్ధికి కొదవలేదు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో ఇవాళ కలలో కూడా ఊహించని విధంగా మన తంగలపల్లి వాగు, మన తంగలపల్లి బ్రిడ్జ్ కింద 365 రోజులు 24 గంటలు మన కళ్ళ ముంగట్నే బ్రహ్మాండంగా నీళ్లు కనబడతా ఉన్నాయి. 6.5 మీటర్లు ఇవాళ భూగర్భ జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైకి వచ్చి ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో సిరిసిల్ల గురించి చర్చ జరుగుతూ ఉందంటే గట్టిగా చప్పట్లతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరం కూడా పాదాభివందనం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్, మిమ్మల్ని ఎక్కువ అడిగేది ఏమీ లేదు. సిరిసిల్లకు మీరు అడగకుండానే అన్నీ ఇచ్చిండ్రు. రాబోయే రోజుల్లో తప్పకుండా సిరిసిల్లలో మా ఆడబిడ్డల ఆదరాభిమానాలతో, మా అన్నదమ్ముల ఆశీర్వాదంతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరవేస్తాం. కారు గుర్తుకే అద్భుతమైన మెజారిటీతో మీ నాయకత్వానికి మళ్ళీ ఒకసారి సిరిసిల్ల జై కొట్టి మిమ్మల్ని 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తప్పకుండా సిరిసిల్ల నుంచి కూడా ఆశీర్వాదం ఇక్కడ ప్రజలు ఇస్తారు. మేము కోరుకునేదల్లా
మేము కోరుకునేదల్లా ఒకటే, గత 9.5-10 సంవత్సరాలుగా ఏ రకంగానైతే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా ఈ జిల్లాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం మాకెల్లవేళలా దొరికిందో భవిష్యత్తులో కూడా అదే ప్రేమ ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత నేతన్నల తరపున గీతన్నల తరపున ఈ ప్రాంత రైతుల తరపున మా ఆడబిడ్డల తరపున మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని ప్రసంగించడానికి ఆహ్వానిస్తూ గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు చిరంజీవి రామారావు, పెద్దలు గౌరవనీయులు కార్యక్రమంలో పాల్గొంటున్న చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, గౌరవ పెద్దలు శాసనసభ మాజీ స్పీకర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూదనాచారి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ రమణ గారు, మన మాజీ ఎంపీ గౌరవనీయులు మీ అందరికీ కాబోయే ఎంపీ కూడా శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పాత కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు శ్రీ దామోదర్ రావు గారు, ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రవీందర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు మా ఆగన్న గారు, ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు చల్మెడ పేరు చెప్పన్నా, చల్మెడ గాలి బాగానే ఉన్నది. వేములవాడ అభ్యర్థి శ్రీ తలమెడ లక్ష్మీ నరసింహరావు గారు, వారి అభిమానులు, మీ అందరికీ కూడా అభినందనలు. సిరిసిల్ల నా 70 ఏళ్ళ జీవితంలో కనీసం ఒక 170 సార్లు నేను తిరిగినటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా. ఇక్కడ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు, ఎంతోమంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల. నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది. అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నా. నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో ఆవునూరు నుంచో ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా ఒక 40-50 ఏండ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది. కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది. నేనే నా కళ్ళారా చూసిన. ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది, ముస్తాబాద్ మండలంలో పోతుగల్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ పోతుగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది. ఆ ఊరికి మా అక్కను ఒక ఆమెనిచ్చింది. అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టిన. నా కండ్ల ముందే పోతుగల్ గ్రామంలో దాదాపు 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి. కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దోపిడీ దాడి మన మీద పెరిగిందో, ఎట్లెట్లా ఒకటి రైస్ మిల్స్ పోతుగల్లో వచ్చినాయో, నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి. అప్పర్ మానేరు అడగంటిపోయింది. మీ అందరికి గుర్తుండాలి, ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు, అప్పర్ మానేరు ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా మనం జరిపినటువంటి పరిస్థితి మన కళ్ళతోనే చూసినాం. అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలి, వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలధారాలతో కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కలను కండ్లారా అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దుంకుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి,
జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో. ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడనో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తా ఉన్నాం, హైదరాబాద్ వెళ్తా ఉన్నాం. కారు హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండ్రు, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, చావులు పరిష్కారం కావదు, చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం. 70 ఏళ్ళ స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు. ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం. తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరూ ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తూ ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన 7 కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో, చేనేత కార్మికులు. నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా, నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి, ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా, మీకు దండం పెడతా, చచ్చిపోకండి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినా. దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది. కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరూ అదృష్టవంతులు. అతను చేనేత కార్మికుల గురించి, ఆ చేనేత మంత్రిగా కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్లో నాతో పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు, ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కావాల్సినటువంటి అవసరాలు, వాటిని ఆధునీకరించడానికి డబ్బులు, ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి, దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ ఉండబడే చేనేత పెద్దలకు, ఇక్కడ ఉండబడే ఇప్పుడే మిత్రులు రమణ గారు, వారు కూడా చేనేత వర్గానికి చెందినవారే. నా పక్కన కూర్చొని ఇప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు, షోలాపూర్ ఎట్లయితే ఉంటుందో సిరిసిల్ల అట్లా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా మీ ఆశీస్సులు ఉండాలని వారు నాకు చెప్పినారు. నేను ఒక్కటే మాట మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, ఈసారి మీ ఆశీస్సులతో డెఫినెట్గా మళ్ళీ మనమే గెలవబోతా ఉన్నాం. తప్పకుండా గ్యారంటీగా ఇక్కడ చేనేత కార్మికుల అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను, ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నేను హృదయపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నా. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉండరని మనం అనుకోవద్దు, ఉన్నారు అని మనం చిన్నపోవద్దు. చేనేత కార్మికులు బతకాలి, మరమగ్గాలు నడవాలి. ఎట్లా నడవాలి? వాళ్ళకి పని పుట్టియాలి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, కనీసం ఒక 1 కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో, ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. ఎక్కడెక్కడైతే ఈ మరమగ్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం. ఒక 300-400 కోట్ల రూపాయలతోని ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతూ ఉంది, పేదలకు బట్టలు కూడా అంతా ఉన్నాయి. కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు గీ చీరలు ఇస్తారా, గా చీరలు ఇస్తారంటే నిన్ను ఎవరు కట్టుకోమన్నారు నాకు అర్థం కాదు. జబర్దస్తి ఉందా? నిన్ను ఎవరన్నా బతిలాడిందా? ఆ చీరలు కేవలం చీరల కోసమే కాదు, ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోయి అప్పుల పాలైన చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్లు తుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీకారం చుడితే దాన్ని క్యాబినెట్ ఒప్పుకొని, గవర్నమెంట్ ఒప్పుకొని వాళ్ళని ఎట్టన్నా కాపాడుకోవాలని చేసినాం. ఇవేవి లేకుండా సోయి తప్పి ఇట్లా దుర్మార్గాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ కూడా నిన్న మనం మేనిఫెస్టో ప్రకటించినాం. ఏం చేసినాం? మనము ఆదరా బాదరాగా ఓట్ల కోసమని అడ్డగోలు అబద్ధాలు చెప్పలే. అట్లాంటి అవసరం మనకు లేదు. మీ అందరికి తెలుసు, కళ్యాణ లక్ష్మి మొట్టమొదలు పెట్టుకున్నాడు మనకు భయం ఉండే, పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. తర్వాత 75,000 రూపాయలు చేసుకున్నాం. కలిగిన కొద్దికి 1,16,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పెన్షన్ కూడా ఒక స్కీమ్ లాగా తీసుకున్నాం. పెన్షన్ మొట్టమొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం. తర్వాత నెక్స్ట్ టర్మ్లో 2,000 పెట్టుకున్నాం. నిన్నగాక మొన్న హైదరాబాద్లో 5,000 రూపాయల పెన్షన్ నేను ప్రకటించడం జరిగింది.
అది కూడా మోసం చేసే పద్ధతి కాదు. మొదటి సంవత్సరంలో 2000 పెన్షన్ 3000కి తీసుకొని పోతాం. తర్వాత సంవత్సరానికి 500 పెంచుతూ దాన్ని 5000కి తీసుకొని పోతామని చెప్పినాం. అట్లనే రైతు బంధు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇవాళ మనము 3 కోట్ల టన్నుల వడ్లు పండించి యావత్తు భారతదేశానికి అన్నం పెడతా ఉన్నాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడతా ఉన్నాం. ఇవాళ నేను సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వస్తే, ఒకప్పుడు నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాడిని. అంతా కరువు ప్రాంతంగా ఉండేది, చాలా ఘోరంగా ఉండేది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలతోని బ్రహ్మాండంగా ఒక బెత్తటి జాగా ఖాళీ లేకుండా వరి నాట్లు కనబడతా ఉన్నాయి. వరి ఈంతా ఉంది, రకరకాల దశలలో ఉంది. ఇది చాలా సంతోషం. మరి ఇంత 3 కోట్ల టన్నులు పండించే నా తెలంగాణ గడ్డ, నా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మొత్తం అందరికీ రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా సూపర్ ఫైన్ రైస్, మంచి రైస్ ఇచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ప్రభుత్వం. దాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. అట్లా అనేక కార్యక్రమాలు మీరు చూసినారు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మేనిఫెస్టో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి. అనేకమైన అబద్ధాలతోని, అనేకమైన మోస మాటలతోని ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సిరిసిల్ల ఏమేం జరిగిందో ఇప్పుడే రామారావు చెప్పినాడు. ఇప్పుడు నేను రామారావు గొప్పోడని పొగిడితే నన్ను పొగుడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రామారావు గుణమేందో ఘనమేందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు ఆయన కలిసి పనిచేస్తున్నారు కాబట్టి నేను రామారావుని పొగిడే అవసరం లేదు. ఇక్కడ రావాల్సినటువంటి కొన్ని వచ్చినాయి. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా గొప్ప విద్యా కేంద్రంగా, ఒక అకాడమిక్ సెంటర్గా, మంచి ప్రాంతంగా, నీళ్లు కూడా పుష్కలంగా వచ్చినాయి. కాబట్టి అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి, సిరిసిల్ల జిల్లాకు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. ఒకటే ఒకటి మిమ్మల్ని నేను కోరేది, ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలామంది వస్తారు. ఒక మేయర్ ఆయన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు, ఆయన సూది కింద పడిపోయింది. దేవుడా దేవుడా రాజన్న స్వామి, ఏమరాడ రాజన్న, నా సూది నాకు దొరకని నీ పేరు మీద కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట. భార్య ఇంట్లోకి ఎదురుకొచ్చి, బాగానే ఉందా, నువ్వు 10 పైసల సూదికి 10 కిలో చక్కెర వంచి పెడతారా అంటే, సూది అయితే దొరకని తీయే చక్కెరగా పెడదాం, దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. అట్లుంటుంది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి వచ్చి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. నేను రైతు సోదరులను హెచ్చరిస్తా ఉన్నా. నేను కూడా రైతును కాబట్టి, రైతు బిడ్డను కాబట్టి 3 సంవత్సరాలు మేధో మదనం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి నేను ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాను. రైతుల భూములు క్షేమంగా ఉండాలి, వాళ్ళ ఆస్తి కింద ఉండాలి. కౌలుకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళ భూమి ఇంకోల పరం కావద్దు. ఆ ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చినాం. రిజిస్ట్రేషన్ కూడా ఇలా ఏ మండలం వాళ్ళకి ఆ మండలం కేంద్రంలోనే 1/2 గంట లోపల రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ ఎట్లుండే, ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లుంది మీ కళ్ళ ముందు ఉంది. ధరణిలో 1 or 2 సమస్యలుంటే వాటిని ఈజీగా పరిష్కారం చేయవచ్చు. కానీ 98% రైతులకు ఇలా జరిగింది ఏంది? ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గొడ్డలు మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది. పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకుడు, వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. మళ్ళీ ఎవరు వస్తారు? మరిగా ధరణి బంగాళాఖాతానికి వస్తుంది. మరి ఇప్పుడు ఎవరు వస్తారు అన్నట్టు? మళ్ళీ విఆర్ఓలు, గిరిదావరులు వీరి భూమి వానికి రాసి, వాని భూమి ఇంకోనికి రాసి, మళ్ళీ రైతాంగాన్ని కసీర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడానికా? ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, రైతులందరూ గుర్తుంచుకోవాలి. మీ మీద ఎంతమంది పెద్దలుండ్రి? ఒకడు విఆర్ఓ, వాని మీద ఇంకోడు గిరిదావరు, దాని మీద డిప్టీ తహసీల్దారు, దాని మీద తహసీల్దారు, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, దాని మీద జిల్లా కలెక్టరు, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, దాని మీద సిసిఎల్ఏ, రెవెన్యూ మంత్రి. వీళ్ళకి ఎవరికొక్కరికి కోపం వచ్చినా రైతు భూమి ఆగమైపోతుండే, కింది మీద అయిపోతుండే. కానీ ఆ అధికారం ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అధికారాన్ని ఏం చేసినాం మేము? ఇలా ఆ అధికారాన్ని తీసి మా రైతులకే ఇచ్చినాం, మీకే ఇచ్చినాం. ప్రభుత్వం దగ్గర ఏ అధికారం లేదు. మీ బొటనవేలి ముద్ర లేకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా ఇవాళ గిరిదావరికి కానీ, ఎంఆర్ఓకి కానీ, ఆర్డీఓకి కానీ, జిల్లా కలెక్టర్కి కానీ, రెవెన్యూ మంత్రికి కానీ, చివరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న నాకు కూడా అధికారం లేకుండా చేసినాం. కేవలం నీకే అధికారం ఇచ్చినాం.
రైతు సోదరులారా, మీ భూమి మీద మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, మీ భూమి మీద హక్కులు మారాలంటే మీ బొటనవేలి ముద్రతోనే, మీ బయోమెట్రిక్తోనే మారుతుంది. మరి ప్రభుత్వం మీకు దఖలుపరిచినటువంటి, మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది, దాన్ని తీసేస్తా అని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి తీసేసి మళ్ళా మీరు భద్రప్పలు కావన్నా లేదా అధికారం మీ చేతుల్లోనే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే భూమి ఇతరుల పాలు కావద్దు. ఇలా ధరని లేకపోతే ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి. తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి? లక్షల రూపాయలకు పోయినాయి. గతంలో 1000 రూపాయలకు అమ్ముకునే ఎకరాలు ఇలా 20-30 లక్షల లోపల తెలంగాణ ఏ మూలకు కూడా జాగ దొరికే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ బార్డర్లో కూడా 25 లక్షల లోపల భూమి లేదు. ఒకవేళ ధరనే లేకపోతే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు పీకులాటలకు ఎన్ని హత్యలు అయిపోతుండే, ఎంత అమానుషం జరుగుతుండే. ఇలా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి, ధరణి పుణ్యం వల్లనే ఉన్నాయి, లేనిపోని పంచాయతీలు లేవు. కాబట్టి అది ఉండన్నా పోవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం వచ్చి నెత్తిన పడుతుంది, మళ్ళీ కథ మొదటికొస్తుంది. కైలాసం ఆటలో పెదపా మింగినట్టు అవుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచినీళ్ళు కానీ ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ 1 అయింది. కేవలం 9.5 ఏళ్లలో, జస్ట్ 9.5 ఇయర్స్లో. పర్ క్యాపిటా అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ 1. పర్ క్యాపిటా పవర్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో ఇండియాలోనే తెలంగాణ నంబర్ 1. 100% ఇళ్లలో నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ 1. ఎన్ని గోసలు తప్పించుకున్నాం. కడుపు నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి ఇలా సాగునీళ్లకు తాగునీళ్లకు కరెంటుకు గోస లేకుండా చేసుకున్నాం. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపున్నది అక్కేసిండు. వ్యవసాయానికి ఎందుకండి 3 గంటలే కరెంటు చాలు, కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు ఉంటుండు. వేస్ట్కి ఇస్తాడు ఆ కేసీఆర్. కరెంట్ 24 గంటలు ఉండన్నా, 3 గంటలు ఉండన్నా, 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటారు. ఒకసారి కెమెరాలు అక్కడ దింపున్నాయా బాబు, కెమెరాలు. ప్రజలు ఏమంటుందో తెలియని. ఈ విధంగా ఎక్కడ అడిగినా, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు. ఈ శాతగాని కాంగ్రెస్కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం. 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించిండ్రు. వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మనకు కరెంట్ ఇయ్యలే. ఇటు మగ్గాలు బంద్ అవుతుండే, అటు వ్యవసాయాలు బంద్ అవుతుండే, రాత్రి పోయి తెల్లందాకా పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే. ఆ దుర్మార్గం అంతా పోయింది. ఇవాళ మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రాదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంటు ఉంది. అంటే ఇది ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ మొండి పట్టుదల. ఖచ్చితంగా నా రైతులకు అట్లా రావాలని మొండి పట్టుదల బట్టి చేసినాం. ఇదే నరేంద్ర మోడీ మీకు 30,000 రూపాయలు కట్ చేస్తాం బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే అంటే, నీ 30,000 తీసుకొని మలిచి పెట్టుకో, నాకు అవసరం లేదని బాయిలకు మీటర్లు మనం పెట్టలే. ఇవన్నీ కూడా సత్యాలు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏదో అవాకులు చెవాకులు చెప్పడం కాదు. ఈ విధంగా ఒక నిబద్ధతతోని రైతాంగం బాగుపడాలి, పల్లెలు చల్లగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరినీ కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మాట. హిందువులు ముస్లింలని పంచాయతీలు పెట్టే దుర్మార్గులు కూడా ఉన్నారు. కానీ మన రాష్ట్రం అటువంటిది కాదు. అన్నదమ్ముల్లాగా ఉన్నాం, కలిసి ఉన్నాం, 100 సంవత్సరాలు సహజీవనం చేసినాం. మొన్నకు మొన్న గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ 2 పండగలు వస్తే మన తెలంగాణ ముస్లిం పెద్దలు 2 ఒకటే రోజు బాగుండదు, గడబలయ్యే అవకాశం ఉంటుందని మిలాదున్ నబీ వేరే రోజున పెట్టి బ్రహ్మాండంగా చేసినారు. ఇది గంగా జమున తహజీబ్ అంటే, ఇది సంస్కారం అంటే. భారతదేశానికే గొప్ప ఉదాహరణగా నిలిపినటువంటి మన ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా అభినందనీయులు. మనం అదే కీర్తిని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. నేను ఇంకా మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరన్నీ తెలిసిన వాళ్ళు. మీ దగ్గరనే మంచి నాయకుడు ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉండే నాయకుడు ఉన్నాడు. కాబట్టి మీరందరూ కేటీఆర్ను మరొకసారి దీవించి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే
కారు గుర్తుకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ.